7వ అధ్యాయం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. మమ్మను మీ హృదయంలో చేర్చుకోండి. మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసం చేయలేదు. మీకు శిక్షావిధి కలగవలని నేను ఇలాగ చెప్పటం లేదు. చనిపోయిన కానీ జీవించిన కానీ మేమును కూడా ఉండవలని మీరు మా హృదయంలో ఉన్నారని నేను లోగడ చెప్పితిని కదా. మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను. మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయం కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికీ మించి అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచూ ఉన్నాను. ఎంత శ్రమలు అనుభవించాడు పౌలు. వాటన్నిటి స్థానంలో ఉప్పొంగుచున్న ఆనందాన్ని అనుభవిస్తున్నానన్నాడు. కారణం ఏమిటి? దేవుని పరిచర్యలో అతడు ఆనందంగా జీవిస్తున్నాడు. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినా మాకు శ్రమ కలిగెను. పోరాటములు వెలుపట లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. తీతు రాక వలన మేము మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను మీ అంగలార్పు నా విషయమైన మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మల్ని ఆదరించను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని. తీతుకునకు కొరింథీయులు ఎంతో ఆదరించారు. ఆ ఆదరణ అతడు పొంది పౌలు గారికి సాక్ష్యం ఇచ్చినప్పుడు పౌలు కూడా ఆనందించాడు. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. మొదటి పత్రిక పౌలు రాశాడు. చాలా ఘాటైనటువంటి పత్రిక. దాన్ని చూచి అనేకులు కన్నీరు గార్చారు. దాన్ని బట్టి పౌలు అంటున్న మాట, దాన్ని బట్టి నేను విచారించను. ఎందుకంటే నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకున్నాను. మీరు దుఃఖపడితేనని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారుమనసు పొందుతారని ఇప్పుడు సంతోషిస్తున్నాను. పౌలు మొదటి పత్రిక రాసినప్పుడు కొరింథీయులకు వారు మార్పు నొందాలనే కఠినంగా రాశాడు. కనుక అది చదువుకొని వారు మారుమనసు పొందారు, కన్నీరు గార్చారు, దుఃఖపడ్డారు. దుఃఖపడినందుకు విశేషంగా పౌలు స్పందించలేదు, కానీ మారుమనసు పొందినందుకు స్పందించాడు. ఈ దినాన మనం ప్రజలను ప్రభువు పేరిట గద్దిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు వారు మారు మనసు పొందటం ప్రధాన అంశమని మనం గుర్తెరగాలి. ఎలైనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. ఈ మారు మనసు పశ్చాత్తాపాన్ని పుట్టించదు. అయితే భూలోక సంబంధమైన దుఃఖం మరణమును కలుగు చేయును. ఒక విశ్వాసి పశ్చాత్తాపడినప్పుడు కన్నీరు గారుస్తాడు. అది అతనికి ప్రయోజనకరమే. కనుక అటువంటి మారు మనసు పశ్చాత్తాపమును పుట్టించదు. ఏది రక్షణార్థమైన మారు మనసు తన జీవితంలో మళ్ళీ ఎన్నడూ కూడా దాన్ని గురించి, పాపమును గురించి బాధపడే అవకాశం కలగనీయదు. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖం ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించినో చూడండి. ఈ కార్యమును గురించి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటారు. మారు మనసు పొందిన వారు తమ జీవితాలు మార్పు నొందుట వలన వారు రుజువు చేస్తున్నారేమని, మేము నిర్దోషులమై ఉన్నామని రుజువు చేస్తున్నారు. 11వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనసు పశ్చాత్తాపమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. ఈ మాట చాలా లోతైనటువంటి మాట. దీనిలో ఉన్న వివరం గొప్పది. దైవ చిత్తానుసారమైన దుఃఖము, మానవులు దుఃఖపడాలని దేవుని యొక్క చిత్తము అని ఇక్కడ కనిపిస్తుంది. ఇదేమిటి? దైవ చిత్తానుసారమైన దుఃఖము. అర్థమవుతుందా? మానవుడు దుఃఖపడాలి. ఏ విషయంలో దుఃఖపడాలి? జాగ్రత్తగా వినండి. ప్రతి మానవుడు దుఃఖపడకూడదని కోరుకుంటాడు. కానీ మానవుని పట్ల దేవుని యొక్క ఉద్దేశం
పాపులైన మానవుల పట్ల దేవుడైన ఆ ప్రభువు యొక్క ఉద్దేశం, వారు దుఃఖపడాలి. దేని కొరకు దుఃఖపడాలి? పాపము చేసినందున దుఃఖము పొందాలి. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైనటువంటి దీని నుండి, ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించను అని పౌలు అంగలార్చి దుఃఖపడుతున్నాడు. అయ్యో అని అతడు తన దుస్థితిని గురించి తాను దుఃఖపడుతున్నాడు. అయినప్పటికీ ఈ దుఃఖం రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగజేస్తుంది. మారు మనస్సు విశ్వాసమునకు ఒక స్థిరమైనటువంటి పునాది. విశ్వాసము వాక్యము వినుట వలన ప్రభువునందు అనుగ్రహించబడుతుంది. మారు మనసు దైవ చిత్తానుసారమైన దుఃఖం వలన కలుగుతుంది. కనుక ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం పాపమును గుర్చి కన్నీరు కార్చేటువంటి దుస్థితి, ఆ పరిస్థితి, పాపమును గుర్చి కన్నీరు కార్చేటువంటి నిజమైనటువంటి స్థితి, ఇది ప్రతి మానవుడికి అవసరం. మారు మనసును పుట్టిస్తుంది అది. కనుక మారు మనస్సు పొందాలి. రిపెంటెన్స్ అంటారు, పశ్చాత్తాపము అనుంది. పాపము నుండి విమోచన పొందటానికి ప్రతి వ్యక్తి కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే మనం ప్రభువునందు విశ్వాసం ఉంచుతామో, పాపమును గూర్చినటువంటి వ్యతిరేకత, ప్రాచీన స్థితిని గూర్చినటువంటి దౌర్భాగ్య స్థితిని గూర్చిన దుఃఖం విశ్వాసులు కలుగుతుంది. అది ఆ మారు మనసు పశ్చాత్తాపమును పుట్టించదు అన్నప్పుడు వెనుతిరిగి మరలా దుఃఖపడాల్సిన అవసరం ఉండదు. నిజమైన పశ్చాత్తాపం పొందినవాడు, రక్షణార్థమైన పశ్చాత్తాపం, దైవ చిత్తానుసారమైన దుఃఖం చేత పొందినవాడు తన జీవితం గురించి ఇక పశ్చాత్తాపడక్కర్లేదు. నాకేమైపోతుందో, నా వలన ఏం జరిగిపోతుందో, నాకేం జరిగిపోతుందో, నేను ఇలా ఉన్నాను కనుక నాకేమైపోతుందో అనే పశ్చాత్తాపం అవసరం లేదు. అయితే లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగజేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం దేవునికి దూరంగా ఉన్నానేమిటా అనేటువంటి దుఃఖం. లోక సంబంధమైన దుఃఖం లోకాన్ని ఇంకా సంపాదించుకోలేకపోతున్నానేమిటా అనే దుఃఖం. లోకమును ఇంకా సంపాదించుకోలేకపోతున్నానేమిటి అనే దుఃఖం మరణాన్ని కలుగు చేస్తుంది. ప్రసంగి భక్తుడు సొలొమోను మహారాజు ప్రసంగి గ్రంథంలో రాస్తూ అన్నాడు, బాల్య దినముల యందే నీ సృష్టికర్తను జ్ఞప్తికి తెచ్చుకోమన్నాడు. అవును, దేవుని యొద్దకు రానందున దుఃఖపడాలి, దేవుని తెలుసుకోలేకపోయినందుకు దుఃఖపడాలి. అంతేగాని లోకాన్ని సంపాదించుకోవటానికి దుఃఖపడితే ఆ దుఃఖం మరణానికే దారితీస్తుంది. దేవుని చెంతకు రానివాడు, క్రీస్తు ద్వారా దేవుని యొద్దకు రానివాడు మరణము పాలవుతాడు. దైవ చిత్తానుసారంగా పాపమును గుర్చి దుఃఖపడి పాపాన్ని విసర్జించి మారు మనసు పొందినవాడు మరి తన జీవితాన్ని గురించి పశ్చాత్తాపడకుండా అక్కర్లేకుండానే సంతోషంగా జీవిస్తాడు. దేవుడు చూచుకుంటాడు అతని జీవితాన్ని గురించి. అతని వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం యొక్క పరిశుద్ధపరచబడు కార్యక్రమం దేవుడు బాధ్యత తీసుకుంటాడు. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖం చూడండి, 7 మాటలలో చెబుతున్నాడు పౌలు గారు. ఎటువంటి జాగ్రత్త, ఎటువంటి దోష నివారణకైన ప్రతివాదం, ఎటువంటి ఆగ్రహం, ఎట్టి భయం, ఎట్టి అభిలాష, ఎటువంటి ఆసక్తి, ఎటువంటి ప్రతిదండనను మీలో పుట్టించినో చూడండి.
దేవుడు మానవుని యందు ఆశించిన లేదా కోరినటువంటి దుఃఖం మానవునిలో జాగ్రత్తను పుట్టిస్తుంది, దోష నివారణకైనటువంటి ప్రతివాదాన్ని ఇస్తుంది, మనస్సులోనే హృదయాంతరంగముల్లోనే జాగ్రత్తనిస్తుంది. అమ్మో నేను విశ్వాసిని, నేను ఇలా చూడకూడదు, నేను విశ్వాసిని, నేను ఇలా మాట్లాడకూడదు, నేను విశ్వాసిని, ఇలా ప్రవర్తించకూడదు అనే జాగ్రత్త ఈ దైవ చిత్తానుకూలమైన దుఃఖం చేత మారు మనసు పొందిన వారికి వస్తుంది. రీజనరేషన్, హృదయాంతరంగాల్లో నూతన సృష్టి అనుభవం అన్నమాట. ఎటువంటి దోష నివారణకైన ప్రతివాదం, తప్పు చేసినప్పుడు దాన్ని సరిచేసుకోవాలనేటువంటి ఒక సంఘర్షణ జక్కయ్య జీవితంలో చూస్తాం మనం. ఇటువంటి సంఘర్షణ, అవును, జక్కయ్య సంఘర్షణకు లోనయ్యాడు. ప్రభువా, నేను అన్యాయంగా తీసుకున్న దాన్ని 4 రెట్లు వెనక్కిస్తానన్నాడు. ఎటువంటి ఆగ్రహం! విశ్వాసులు ఒక రోషం, ఒక ఆగ్రహం వస్తుంది పాపాన్ని గుర్చి, పాపము, పాపపు క్రియలు, పాపము యొక్క ఫేవరెట్ అన్ని ఇష్యూస్ మీద ఆగ్రహం. ఎటువంటి భయం! దేవుని యొక్క భయం. ఎటువంటి అభిలాష! పరిశుద్ధతను గురించిన అభిలాష. ఎటువంటి ఆసక్తి! దేవుని కార్యములను గురించిన ఆసక్తి. ఎటువంటి ప్రతిదండనను మీలో పుట్టించినో చూడండి. సెల్ఫ్ ఎగ్జిక్యూషన్, మనంతట మనం సరి చేసుకుని అమలుపరుచుకుని క్రమపరుచుకుని ప్రతిదండన చేసుకోవటం అంటే ఇంటర్నల్గా మనంతట మనమే మనలో అనేక విషయాలను గుర్చినటువంటి ఎడబాటుకు ఇష్టపడటం, విల్ఫుల్గా. ఇవన్నీ మీలో కలుగజేసింది మారు మనస్సు, దైవ చిత్తానుసారమైన దుఃఖం. కాబట్టి పౌలు గారు చెబుతున్నాడు, కొరింథీయులారా, ఈ కార్యమును గురించి సమస్త విషయాలు మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటే ఆ కార్యమును గూర్చి పదే పదే ఆ కార్యమును గూర్చి అని రాస్తున్నాడు. సంఘములో ఉన్నటువంటి మొదటి పత్రికలో వ్రాయబడిన దోషారోపణలను గూర్చి సమస్త విషయాల్లో నిర్దోషత్వం నిరూపించుకున్నటువంటి వారుగా పశ్చాత్తాపడి సరిచేసుకోవటం వల్ల నిర్దోషత్వం రుజువు అవుతోంది. దోషిని నిర్దోషిగా ఎంచేది దేవుడు తన యొక్క అద్భుతమైన కృప వలన. అలా మీరు రుజువయ్యారు. నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యం చేసిన వారి నిమిత్తం రాయలేదు, వాని వలన అన్యాయం పొందిన వారి నిమిత్తం రాయలేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మా మధ్య బాహాటమొకటికే వ్రాసితిని, ఇందుచేత మేము ఆదరించబడితిమి. చూడండి, కొరింథీయులు నిర్దోషులుగా పశ్చాత్తాపడి అయ్యారని విన్నప్పుడు పౌలు ఆదరించబడ్డాడు. దైవ సేవకుడు తన ఆత్మీయ పిల్లల యొక్క ఆధ్యాత్మిక జీవితాలు బాగున్నప్పుడు ఆదరించబడతాడు, ఆనందిస్తాడు. అంతేకాదు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. ఈ మాట చూడండి. తీతుకు ఆనందపడుతుంటే అతని కంటే ఎక్కువ పౌలు ఆనందపడ్డాడట. గ్రహించండి, మనకు ఆ మనస్సుందా? ఎదట వారు ఆనందిస్తుంటే వారి ఆనందం కంటే ఎక్కువ ఆనందం వారు పొందుతున్న ఆనందాన్ని చూసి పొందగలుగుతామా? ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హృదయం ఎలా ఉంటుంది? మనం సంతోషంగా ఉంటే ఆయన ఇంకా సంతోషంగా ఉంటాడు. మనము ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి వచ్చి సంతోషంగా జీవిస్తే దేవుడు మన పట్ల ఎక్కువ ఆనందం కలిగి ఉంటాడు. పౌలు గారు తీతుకు యొక్క సంతోషాన్ని బట్టి తాను ఇంకా ఎక్కువ సంతోషాన్ని అనుభవించాడు. మంచి మనస్సు, ప్రేమతో కూడినటువంటి మనస్సు. ఈ ప్రేమతో కూడిన మనస్సు బిడ్డ యొక్క సంతోషాన్ని చూచి తండ్రి ఇంకా ఎంత ఆనందపడతాడో అలాగున ఆధ్యాత్మిక కుమారుడైన తీతును చూచినప్పుడు
ఆధ్యాత్మిక తండ్రిగా పౌలు గారు ఆనందించాడు. సోదరుడా, సోదరి, ఇతరుల కష్టాలను చూచి అంతకంటే ఎక్కువ కష్టంగా భావించి కన్నీరు కార్చే గుణం విశ్వాసికి ఉండాలి. ఇతరుల ఆనందాన్ని చూచి అసూయపడేవాడు విశ్వాసి కాడు. ఇతరుల ఆనందంలో పాలు పొంది మరింత ఆనందాన్ని అనుభవించేవాడు విశ్వాసి. ఎందుకంటే ఆ ఆనందానికి కారణం దేవుని యొక్క క్రియ, దేవుడు ఆదరించటం. కాబట్టి ఈ ప్రత్యేక సమయంలో మీరు ఇతరులు ఆనందంలో భాగస్థులు అవుతున్నప్పుడు ఆనందం వారికంటే ఎక్కువ అనుభవించగలిగే ఉన్నత స్థితిలో ఉండాలి. ఏలయనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. మేమేలాగూ అన్నింటిలో మీతో నిజంగా చెప్పితేమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనపడెను. మంచి మెచ్చుకోలు పౌలు గారు ఇస్తున్నాడు కొరింథీ సంఘానికి. మేము తీతుకు మీ యొద్దకు పంపేటప్పుడు ఎట్లాంటి అతిశయ మాటలు పంపించామో అవి నిజమని మీరు నిరూపించారు. చూడండి ఎటువంటి పాజిటివ్ సెన్స్లో ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. మొదట అన్నీ కూడా దిద్దుబాటు కొరకైన హెచ్చరికలు ఇచ్చేశాడు మొదటి పత్రికలో. రెండో అధ్యాయంలో ఆ పత్రిక చదివి మారు మనసు పొంది బుద్ధి తెచ్చుకున్న వారికి చక్కటి ఆదరణ మాటలు, ప్రోత్సాహపు మాటలు రాస్తున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మారు మనసు పొందిన వారిని, పశ్చాత్తాపడిన వారిని ప్రోత్సహించడం నేర్చుకోవాలి. మనం ఒక తప్పిదములో ఉన్నవాడిని మనం హెచ్చరిక చేసినప్పుడు వారు సరి చేసుకుని మంచి మార్గానికి వస్తే అతన్ని ప్రోత్సహించడం నేర్చుకోవాలి. అతని యొక్క వరస్ట్ కండిషన్కి వెళ్తే మరింత హెచ్చరించడం కూడా నేర్చుకోవాలి. పౌలు భక్తుడు కొరింథీయులను ప్రోత్సహిస్తున్నాడు. మేము మీ యొద్దకు తీతును పంపించినప్పుడు అతిశయపు మాటలు ఏవైతే చెప్పామో అవి నిజమని మీరు నిరూపించారు, నిజమని తెలియబడ్డాయి, ప్రూవ్ అయ్యాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పట్ల ఇతరుల ఎక్స్పెక్టేషన్స్ నిజమవుతున్నాయా? ఇతరులు మనల్ని గూర్చి ఆత్మీయంగా చెప్పుకుంటున్న మాటలు మన వ్యక్తిగత జీవితాల్లో నిజమవుతున్నాయా? ఆయన మంచి ప్రార్థనాపరుడండి. ఆయన బాగా వాక్యం చెబుతాడు, వాక్యం ప్రకారం నడిచేవాడండి అని ప్రజలు నిన్ను గురించి అనుకుంటున్నప్పుడు అది నిజము అన్నట్లుగా నీవు జీవిస్తున్నావా? అది మరి నిశ్చయముగా నిజము అన్నట్లుగా జీవిస్తున్నావా? ఈ రాత్రికాలం పౌలు గారి మాటల చేత మనం హెచ్చరికనందుదా. కొరింథీయులు రుజువు చేశారట తీతుకు తమ ప్రేమను చూపి, అతనిని ఆదరించి, అతడు ఆనందపరిచేట్టుగా జీవించి. అవును, మన జీవితాల్లో ఆ విధంగా జీవించాలి. మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తనను చేర్చుకుంటున్న అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకొని చుండగా అతని అంతఃకరణం మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. తీతుకు యొక్క అంతఃకరణం, తీతుకు యొక్క మనస్సు అంతా కొరింథీయుల మీదే ఉంది. వారు చేసిన మేలును బట్టి, వారు చేసినటువంటి విధేయతను బట్టి, భయముతో వణుకుతో తనను చేర్చుకున్నారని విధేయతతో జ్ఞాపకం చేసుకున్నాడు. వారు విధేయతను జ్ఞాపకం చేసుకున్నారు. భయము, వణుకు, విధేయత మరియు హాస్పిటాలిటీ, చేర్చుకునట. తీతుకుని చేర్చుకుంటానికి వారు ఎంతో శ్రద్ధాసక్తులు కనపరిచారు. ఒక దైవ సేవకుని చేర్చుకుని విధేయత చూపించడంలో ఈరోజు భయము, వణుకు ఉన్నవాళ్ళు 1000లో 1 కూడా ఉండరేమో క్రైస్తవ విశ్వాసుల్లో. నేటి పరిస్థితులు ఆ విధంగా తయారయ్యాయి. చాలా దయనీయమైన పరిస్థితి. దైవ సేవకుడిని, ప్రభు పేరట వచ్చిన వాడిని దేవుని పట్ల భయంతో, దేవుని పట్ల వణుకుతో, దేవుడిచ్చిన కమిషన్ను దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కువ విధేయతను కనపరిచేటట్లుగా ఎంతమంది విశ్వాసులు ఈ దినం జీవించగలుగుతున్నారు? ఆనాడు కొరింథీయులు తీతును
ఆ విధంగా చేర్చుకున్నారు. ప్రతి విషయములోనూ మీ వలన నాకు ధైర్యం కలుగుతుంది కనుక సంతోషిస్తున్నాను. మనకు బిడ్డలను గుర్చినటువంటి ఆందోళన ఉంటుంది. సాధారణంగా వీరు ఎలా పెద్దవారు అవుతారు, ఎలా చదువుకుంటారు, ఎలా సెటిల్ అవుతారు, ఎలా బ్రతుకుతారు అని ఒక ఆందోళన ప్రతి తల్లిదండ్రుల్లో ఉంటుంది. పౌలు కొరింథీయులకు ఒక ఆధ్యాత్మిక తండ్రిగా నాకు ధైర్యం కలుగుతుందయ్యా ప్రతి విషయంలో అంటే హీ ఈజ్ మోర్ కాన్ఫిడెంట్ ఆన్ ద చర్చ్ ఆఫ్ కొరింథీ. కొరింథీ సంఘం మీద చక్కటి అతనికి ఒక మంచి నిశ్చయం కలిగింది. అందుకే ధైర్యం అన్నాడు. వీరు పాడైపోరు, వీరు నిలబడ్డారు, వీరు పడిపోకుండా కాపాడుకుంటానికి జాగ్రత్త పడే మనసుకు వచ్చారు. వారు బాగా అభివృద్ధిలోనికి వచ్చేటట్లుగా ఆత్మలో వర్ధిల్లేటట్లుగా వారు శ్రద్ధ తీసుకుంటున్నారు వారి జీవితాన్ని గురించి. కాబట్టి అన్ని విషయాల్లో నేను ఇక ధైర్యంగా ఉండొచ్చు వీరిని బట్టి. చూడండి, ఒక కోచ్ ఒక టీంకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అది క్రికెట్ అవనండి, హాకీ అవనివ్వండి. పోటీకి సిద్ధపడుతున్నప్పుడు ఆ కోచ్కి కొన్ని ఆందోళనలు ఉంటాయి. ఆ ఆటను గురించి తరఫీదిచ్చేటువంటి కోచ్కి చాలా ఆందోళన ఉంటుంది. నా టీం ఎట్లుంటుంది, పలానా వాడు బలహీనంగా ఉన్నాడు, లేదా పలానా వాడు దెబ్బలు తగిలిన్నాడు, పలానా వాడు ఇంకా యాక్టివ్గా ఉండాలి, ఫిట్నెస్తో ఉన్నాడు, లేకపోతే లేదు. కనుక ఇలాంటి అనేకమైన భయాలు కలిగి ఉంటాడు. అయితే టీం అంతా పెర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు, ఫిట్నెస్ కరెక్ట్గా ఉన్నప్పుడు, అన్ని విషయాల్లో రాణిస్తున్నప్పుడు ఆ కోచ్కి చాలా ధైర్యంగా ఉంటుంది. మేము తప్పక గెలుస్తామనే ధైర్యం. అటువంటి ధైర్యం ఆధ్యాత్మికంగా కొరింథీయులకు తర్ఫీదునిస్తూ అన్న పౌలు గారు కనుగొన్నాడు. కనుక సంతోషిస్తున్నాడు. పోటీ జరగక ముందే ఆ గెలిచేటువంటి టీం గుర్చిన అతిశయం ఆ యొక్క కోచ్కు ఉంటుంది. దాన్ని బట్టి ఆనందిస్తాడు. నెంబర్ 1 టీం ఉంది నాకని ఆనందిస్తాడు. అలానే పౌలు గారు తన పరిచర్య కొరకును వారి ఆధ్యాత్మిక విషయాల్లోనూ తానెంతో సంతోషపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మన ఆధ్యాత్మిక తల్లిదండ్రులకు సంతోషాన్ని కలుగు చేసి ధైర్యాన్ని కలిగించేటువంటి స్థితిలో ఉన్నామా, లేక వారు మన ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి ఆందోళన చెందేట్టుగా ఉన్నామా? పాపాన్ని ప్రేమించే మనస్తత్వంలో, పాపానికి లోబడిపోయే బలహీనమైన మనసుతో జీవిస్తున్నారా? ప్రభువు మనకు హెచ్చరిక చేస్తున్నారు ఈ వాక్యం ద్వారా. పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నప్పుడు చాలా దివ్యమైనటువంటి హెచ్చరికలు వ్రాస్తూ వచ్చాడు.